ఓకే ఓకే ఇంకా అయిపోయినాయిగా. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈరోజు కలర్ అయితే బ్లూ. డైలీ స్కై ఇలా ఒక్కొక్క కలర్లో కనిపిస్తుంటే అబ్బా ఆ ఫీలే వేరు. మార్నింగ్ లేవగానే ఇది కంపల్సరీ నేను చేసే పని. హలో అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే, నా పేరు జ్యోతి, మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. రిత్కృతి మా పాప పేరు, అదే మన రిత్కృతి స్వీట్ హోమ్. ఈరోజు నేను నా 5 AM ప్రొడక్టివ్ రొటీన్తో పాటు ఎవ్రీ మంత్ నేను సింపుల్గా ఇంట్లో సంకటహార చతుర్థి పూజ ఎలా చేసుకుంటాను, మీరు ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడడమే. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మోటివేటింగ్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే మార్నింగ్ 5కి లేచి సన్ రైజ్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. మామూలుగా అయితే వంట చేసి మా వాళ్ళని ప్రశాంతంగా స్కూల్కి ఆఫీస్కి పంపించాకే దీపం పెట్టుకుంటాను మోస్ట్లీ. లేదు నా దగ్గర కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అనుకుంటే అప్పుడు ఇలా పూజ చేసేసుకుంటాను. ఈరోజు ఏంటంటే స్పెషల్ సంకటహార చతుర్థి కాబట్టి ముందు స్నానం చేయగానే ఫ్రెష్గా పూజ చేసేసుకుందాం అనిపించింది. అండ్ నా దగ్గర టైం కూడా ఉంది. మా పాపకి ఈరోజు సింపుల్గా లంచ్ బాక్స్ కాబట్టి సింపుల్ రెసిపీస్ ఏమన్నా ఉంటే ఎక్కువ టైం పట్టదు కదా, సో ఆ టైంని ఇలా యూటిలైజ్ చేసుకుంటామని అప్పుడప్పుడు ఇలా మన హోమ్ మేకింగ్లో కూడా బోల్డ్ అంత ప్లాన్ చేసుకోవాలండి. మనం ఏ రెసిపీ చేస్తున్నాం, ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే ఆ మిగిలిన టైంలో ఇంకేమేం పనులు త్వరగా పూర్తి చేసేసుకుంటే డేలో మనకంటూ కొంచెం టైం దొరుకుతుంది అని డిసైడ్ చేసుకోవచ్చు. అలా మనకంటూ కొంచెం టైం, మీ టైం దొరికితే దానిలో మీకు నచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఎన్నో పనులు అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అలా పూజ సామాన్లు పూజకు అన్నీ రెడీ చేసేసుకొని నేను ఇలా అయితే మార్నింగ్ 6కి ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. అసలు మామూలు పాజిటివ్ వైబ్స్ కాదు. ఇంట్లో ధూపం కూడా వేశాను. భలే హాయిగా అనిపించింది. ఇంక ఈరోజు లంచ్ బాక్స్ విషయానికి వచ్చేస్తే, మా అమ్మాయి కోసం అయితే తన డిమాండ్ మేరకు వెజ్ రోల్, అండ్ మా వారి లంచ్ బాక్స్ కోసం మునక్కాయ ఇగురు అయితే చేద్దాం అనుకున్నా. చట్నీ కూడా చేస్తా. అదంతా నేను ముందు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా స్టైల్లో సింపుల్గా వెజ్ రోల్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం. దీనికోసం మీకు క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్ అయితే సరిపోతుంది. కొంచెం గ్రీన్ చిల్లీస్ పిల్లలకి కాబట్టి. నా దగ్గర అయితే ఈరోజు క్యాబేజ్ లేదు. యాక్చువల్గా ఉంది ఫ్రిడ్జ్లో, ఒక చిన్న పీస్ తీసి పెట్టాను కానీ అది కొంచెం పాడైనట్టు అనిపించింది. సరే ఇంకా నేను ఓన్లీ ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్తోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ రోల్ చేయాలి ఇలాంటి వాటికి ముందు చాపింగే ఇంపార్టెంట్ కాబట్టి నీట్గా వెజ్జీస్ అన్నీ చాప్ చేసేసుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని మీ ఇష్టానికి బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఎంత కొంచెం యాడ్ చేస్తున్నానో చూసారు కదా. జస్ట్ మనం వెజిటేబుల్స్ ఫుల్గా కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాటిని మంచిగా సాటే చేసేస్తాం కదా. కొంచెం క్రంచీ ఫ్లేవర్ ఉంటేనే రోల్లోకి బాగుంటుంది. వెజిటేబుల్స్ ఫ్రై చేయడానికన్నా ముందు నేను చపాతీస్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. దీనికి నేనేం మైదా పిండి అలా ఏం యూస్ చేయను. నార్మల్ గోధుమ పిండితో మనం చపాతీస్ చేసుకుంటాం కదా, అలానే గోధుమ పిండి కలిపేసుకొని ముందు చపాతీ రెడీ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత రోల్ కోసం ఫ్రై చేసుకొని అందులో స్టఫ్ చేసేసుకోవడమే. సేమ్ పన్నీర్ రోల్ కూడా ఇలానే ఈజీగా చేసుకోవచ్చు. మీరు విత్ వెజిటబుల్స్ కాంబినేషన్ చేయొచ్చు, లేదా నార్మల్ ఓన్లీ పన్నీర్ యాడ్ చేసి చేసుకోవచ్చు. మా అమ్మాయి అలానే ఇష్టపడుతుంది. అంటే వెజ్జీస్ పన్నీర్ కలిపేస్తే తను ఇష్టపడదు. వెజ్ రోల్ సపరేట్ చేయమంటుంది, పన్నీర్ రోల్ సపరేట్ చేయమంటుంది. దేని టైం దాందే. మీరు రోల్ ఎలా చేస్తారు, మీ పిల్లలకి రోల్ అంటే ఇష్టమా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్. వాళ్ళకి కావాల్సిన కొంచెం లైట్గా సాసెస్ యాడ్ చేసామంటే చాలు, బోల్డ్ అన్ని వెజిటబుల్స్ తినేస్తారు పిల్లలు. మంచి ఫైబర్. అండ్ పిల్లలు ఎగ్స్ తినేలా ఉంటే దీన్ని మంచిగా ఎగ్ రోల్ లాగా కూడా చేసుకోవచ్చు. మీరు చపాతీస్ కాల్ చేసిన తర్వాత అదే ప్యాన్లో ఆమ్లెట్ వేసుకొని దాని మీద ఈ చపాతీ పెట్టేశారంటే బేస్ క్రియేట్ అయిపోద్ది. తర్వాత
పిజ్జా పాస్తా సాస్ కానీ కచప్ కానీ ఏదో ఒకటి స్ప్రెడ్ చేసేసుకొని దానిలో ఈ ఫిల్లింగ్ పెట్టేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీస్ ఫ్రై చేశాక పైనుంచి ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. తర్వాత చాప్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి వేసేసుకోండి. చెప్తున్నాను కదా, వెజిటబుల్స్ సాగీగా అయిపోకూడదు కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. ముందు సాల్ట్ మాత్రం అసలు యాడ్ చేయొద్దు. వాటర్ వచ్చేసి చెప్తున్నానుగా వెజిటబుల్స్ అన్నీ సాగీగా అయిపోతాయి. కాబట్టి ముందుగా వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యాడ్ చేసి ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని మీకు కావాలంటే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చీజ్ కానీ మయోనీస్ కానీ వేసుకోండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మయోనీస్ లాంటివి వేయకూడదు. ఇంకా కచప్ వేయడం వేయకపోవడం అనేది మీ పిల్లలు మీ టేస్ట్ చాయిస్. నేనైతే కచప్ ఏం వేయను. తను కావాలంటే సైడ్ నుంచి డిప్ చేసుకొని తింటుంది. మోస్ట్లీ స్కూల్కి కాబట్టి అవాయిడ్ చేస్తాను. ఎప్పుడైనా ఇంట్లో అయితే అలా తింటూ ఉంటుంది. ఇంకా బేస్ విషయానికి వస్తే నేనైతే పిజ్జా పాస్తా సాస్ యూస్ చేస్తాను. మాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి. మీరు అక్కడ శాండ్విచ్ స్ప్రెడ్ యూస్ చేయొచ్చు, లేదంటే సింపుల్ టొమాటో కచప్ కూడా బేస్ లాగా స్ప్రెడ్ చేయొచ్చు. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇంక ఇక్కడ అంతా ఫ్రై చేసుకోవడం అయిపోయింది. అది కొంచెం రూమ్ టెంపరేచర్కి రానిచ్చి ఇక్కడైతే అసెంబుల్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మంచిగా మీరు సిల్వర్ ఫాయిల్లో కానీ ఫుడ్ ర్యాపింగ్ పేపర్లో కానీ ర్యాప్ చేసేసి బాక్స్లో పెట్టారంటే పిల్లలకి కదలకుండా ఉంటుంది వాళ్ళు తినే వరకు. అండ్ చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పెద్దవాళ్ళని తినాలనుకుంటున్నాం, మనం డైట్లో ఉన్నాం అనుకుంటే మయోనీస్ అవాయిడ్ చేసేసి రోల్ చక్కగా నేను చెప్పినట్టే ఎగ్ బేస్తో రోల్ చేసుకొని తినేసారంటే సూపర్ ఫిల్లింగ్గా ఉంటుంది. అలా మా అమ్మాయి లంచ్ బాక్స్ రెడీ చేసి తను పంపించేశాను. ఇంకా మా వారి లంచ్ బాక్స్, మా వారికి పాపకి వెళ్ళండి ఈరోజు. నేనైతే ఫాస్టింగ్ ఉంటాను సంకటహార చతుర్థి రోజు మంత్లీ వన్స్. ఫాస్టింగ్ కూడా ఉండాలా ఉండొద్దా అనేది కంప్లీట్ మీ చాయిస్ అండ్ మీ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఉపవాసం ఉంటాను. మా వాళ్ళిద్దరి కోసం నేను కొత్తిమీర టమాటో చట్నీ చేస్తున్నాను. అండ్ మునక్కాయ ఇగురంటే మా పాపకి చాలా ఇష్టం, మా వారు కూడా బాగా ఇష్టపడతారు. మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను, ఫ్రెష్గా ఉంటే బాగున్నాయని. పావు కేజీ 30 రూపీస్ తీసుకున్నాడు. బట్ చాలా ఫ్రెష్గా బాగున్నాయి. ఇంకా టొమాటో కొత్తిమీర చట్నీ రెసిపీ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఈరోజు డీటెయిల్డ్గా ఏమి రెసిపీ షేర్ చేయలేదు. అండ్ మునక్కాయ కర్రీ అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరూ చేసుకున్నట్టే చాలా నార్మల్గా చేస్తాను నేను. ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయను. మరి మసాలాలు అవి కూడా వేసి చేసుకోవచ్చు. కానీ సమ్మర్లో ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ మసాలాలు ఇవన్నీ మనం ఎంత తక్కువగా తింటే అంత మంచిది. మైల్డ్ ఫుడ్ తింటే
డైజెషన్కి అన్నిటికీ బాగుంటుంది. అసలే బోల్డ్ అంత దాహంగా దొరకంగా ఉంటుంది కాబట్టి వేడి వల్ల మసాలా ఫుడ్ తగ్గిస్తే మంచిది. వెజ్లోనే మంచిగా ఈ పెరుగు పచ్చడి, రసము ఇలాంటివి చేసుకొని తింటుంటే బాగుంటుంది. పెసరపప్పు చారు ఇలాంటివి బాగా అనిపిస్తాయి నాన్ వెజ్ మసాలా కర్రీస్ కన్నా కూడా. నేను మాత్రం లైట్గా టేస్ట్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు వేసి అందులో పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు తీపిదనం రాకుండా ఉంటాయి. ఫస్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానులేండి. అది పచ్చివాసన పోయాక అవి యాడ్ చేసుకోవడమే. తర్వాత ధనియా పౌడర్, కారం, మునక్కాయలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నారంటే యమ్మీ యమ్మీ మునక్కాయ ఇగురు రెడీ అయిపోద్ది. మీకు కావాలి అంటే లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకుండా లాస్ట్లో పాలు పోసుకోండి. మునక్కాయ పాలు పోసిన కూర అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కూడా లాస్ట్లో పాలు పోసుకుంటారు, కానీ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మీకు ఆ పాలు వేసిన కమ్మదనం తెలియాలి అనుకుంటే ఈ ఫ్లేవర్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. నేనైతే అలా చేస్తాను. నేను ఎలా చేస్తాను అనేది మాత్రం ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో కాదు, ఏ వీడియోలో నా రెసిపీస్ అయినా సరే అంతే. నేను ఎలా చేసుకుంటాను మా ఇంట్లో అనేది మాత్రమే నేను చెప్తాను. ఇలానే ఖచ్చితంగా చేయాలని నేను ఎప్పుడు చెప్పను. మీరు ఇంకేమన్నా యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అని నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతకీ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. కాబట్టి తప్పకుండా హైప్ చేయండి. ఇంకా మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ కామెంట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకి సేమ్ నిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నా రెసిపీస్ ఏమైనా ట్రై చేసినా, నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కుకింగ్లో కానీ వ్లాగింగ్లో కానీ ఎనీథింగ్ మీరు అక్కడ నాకు డిఎం చేసేయచ్చు. సో అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా అలా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకున్నారంటే యమ్మీ యమ్మీ మునక్కాయ ఇగురు రెడీ అయిపోయినట్టే. మొత్తం ప్యాక్ చేసి మా వారిని కూడా ఆఫీస్కి పంపించేశాను. హాయ్ తల్లి. సో మేమంతా వెయిటింగ్ నీ గిఫ్ట్స్ చూపిస్తామని. ఫస్ట్ గిఫ్ట్ అయితే ఫోటో ఫ్రేమ్, బ్లాక్ పింక్. హ్యాపీ. ఫోటో ఫ్రేమ్ కమ్ పోస్టర్. ఇది ఫోటో ఫ్రేమ్లో పోస్టర్ వచ్చింది. ఆ ఫ్రేమ్లో వేరే ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు ఫర్దర్. ఎస్, ఇఫ్ ఇది లాస్ట్ ఇదేమో ఫోటో కార్డ్స్. యా, ఓకే. డిఫరెంట్ ఫోటో కార్డ్స్. కొంచెం క్లోజప్లో చూపించమ్మా. యా, చూపిస్తా. అందరు మెంబర్స్ ఉంది. ఓకే డిఫరెంట్. ఓకే, డన్. అలాగా. నెక్స్ట్ లైట్. సుచి ఆంటీ గిఫ్ట్. ఎస్, నైట్ లైట్.
సో ఇదైతే లైట్ ఓకే. ఆన్ చేస్తానండి. ఇప్పుడైతే ఇది పెడితే ల్యాంప్ లాగా వాడచ్చు. లైట్ కూడా అవుద్ది, చూపిస్తాను. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసినా కనపడదేమో తల్లి. చూపిద్దాం లైట్ ఆఫ్ చేసుకోవాలి. అలాగా డిఫరెంట్ కలర్ మోడ్స్ కూడా ఉంటాయి, బ్లూ, గ్రీన్, రెడ్. అండ్ ఇలాగా చాలా డిఫరెంట్ కలర్ మోడ్స్ ఉండడం వల్ల చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది. ఓకే, లైట్ ఆఫ్ చేసి చూద్దాం. ఓకే ఓకే, ఇది నైట్ టైం రికార్డ్ చేసి క్లిప్ యాడ్ చేస్తాలే తల్లి. సో ఇది దీని మీద ఈ కవర్ పెడితే ఈ కవర్ మీద వస్తుంది, పైన రాదు. ఇప్పుడు కవర్ తీసేస్తే పైన అలాగా రొటేట్ కూడా చేయొచ్చేసి రొటేట్ చేయడం వల్ల బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సో ఇది కూడా సుచి అంటే ఇచ్చారు, జగదాంబది సిల్వర్ చైన్. చాలా లవ్లీ గిఫ్ట్. ఇదైతే బ్యూటిఫుల్ ఉంది అసలు. యూ లైక్ ఇట్ తల్లి? ఐ లవ్ ఇట్, వెరీ బ్యూటిఫుల్. హ్యాపీ? షాక్ అసలు ఇది రాగానే షాక్ షేక్ అయిపోయా. సో నెక్స్ట్ గిఫ్ట్ అయితే ద అల్టిమేట్ కలెక్షన్ ఆఫ్ డైరీ ఆఫ్ వింపీ కిడ్. సో ఇందులో 16 బుక్స్ ఉంటాయి, 16 డిఫరెంట్ బుక్స్. 16 కన్నా ఎక్కువ ఉన్నాయి, కానీ 16 మ్యాక్సిమం అమెజాన్లో కనపడతాయి. ఓకే. వెరీ కాస్ట్లీ యాక్చువల్లీ, బట్ అ వెరీ నైస్ బుక్ సెట్. ఇందులో నేను ఆల్రెడీ థర్డ్ బుక్ మీద ఉన్నా. యాక్చువల్గా అయితే నా దగ్గర దీని సెకండ్ బుక్ ఉంది. సో ఫస్ట్ నేను డైరెక్ట్ థర్డ్కి వెళ్ళిపోయాను. ఇంకా సెకండ్ ఓకే, ఇలా చూపించు. యా, ఓకే 16. ఓకే, ఇది బుక్స్. సో దీని తర్వాత మా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. ఎక్సైటెడ్. యా, నేను ఓపెన్ చేయాల. దీని బాక్స్లో ఇచ్చింది. నువ్వు మొన్న హ్యాంపర్ చేసావని తను కూడా హ్యాంపర్ చేసిందమ్మా. యా, వెరీ నైస్. టడా! వావ్. ఇందులో చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. చిన్న మినీ, ఇంకా లెటర్. ఇలాగే తను కూడా హ్యాంపర్ నానా? ఎస్, సేమ్ హ్యాంపర్. ఓకే, స్క్రంచ్. ఇది బ్లైట్ స్క్రంచీ. తను ఓన్గా చేసింది. తను నాకు చెప్పింది, నాకు ఎవరైనా బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే. సో ఇది అండ్ ఇది మెయిన్ గిఫ్ట్ చూపిస్తాను. ఓ, చైన్ బాగుంది నాన్న. భలే బ్యూటిఫుల్ ఉంది. ఐ లవ్ ఇట్. కేర్ఫుల్ కేర్ఫుల్. వావ్, భలే బ్యూటిఫుల్ ఉంది. బాగుంది నాన్న, చూపిస్తాను. యా, ఆ చైన్, ఈ చైన్. ఎస్. చాక్లెట్స్. ఓకే అంతే, దట్స్ వాట్ ఇస్ ఇన్ ద హ్యాండ్. ఓకే, ఇంకా అయిపోయినాయిగా. ఇంకోటి ఉంది, డైరీ. యా, డాడీ ఇచ్చిన డైరీ. ఓకే, బాయ్. చైన్ అయితే ఇది అసలు సూపర్ ఉంది, పర్ల్ సెట్. బ్యూటిఫుల్, మా అమ్మాయికి బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ సుచి, థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన చైన్, బటర్ఫ్లై చైన్. బాగుంది ఇది కూడా, కానీ చాలా డెలికేట్గా ఉంది. ఫైనల్గా గిఫ్ట్ స్టోరీ అయితే అది. మీకు ఏ గిఫ్ట్ నచ్చింది, ఏది యూస్ఫుల్గా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో రికార్డింగ్ అంతా అయిపోయింది కదా, తను క్రికెట్ దగ్గర డ్రాప్ చేసేసి వచ్చేసాను. నేను ఈవినింగ్ ఇల్లు బేసిక్ క్లీనింగ్ అదంతా చేసేసుకొని ఇక్కడైతే స్వామివారి కోసం నైవేద్యం చేస్తున్నాను. రైస్ రవ్వతో ఉండ్రాళ్ళు అయితే చేసి స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటారు. కొంతమంది మోదక్ కూడా చేస్తూ ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇదే చేస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ ఇవి చేసి నైవేద్యంగా పెట్టుకొని స్వామివారికి ఇంకా అదే తినేస్తాను. ఉండ్రాలతో పాటు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది రవ్వ కేసరి, మోదక్ ఇలా రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. నేనైతే ఇదే మంచిదని ఇదే పెట్టుకుంటాను. మీలో ఎవరైనా సంకటహర చతుర్థి పూజ చేస్తారా, చేస్తే ఎలా చేసుకుంటారు అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా సరే ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే మన ఛానల్లో ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో లైవ్ అవుతుంది. తప్పకుండా చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. దానిలో కొద్దిగా జీలకర్ర, ముందుగా మీరు పచ్చిశనగపప్పు అయినా పెసరపప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ముందు పెట్టుకోండి. పెసరపప్పు అయితే ఒక 1/2 hour నాన్న సరిపోద్ది, కానీ పచ్చిశనగపప్పు అయితే కొంచెం ఎక్కువ నానాలి. నేనైతే ఇక్కడ పెసరపప్పే వేశాను. జీలకర్ర వేసాక పెసరపప్పు వేయండి. కొంచెం ఉప్పు, రవ్వ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని 1కి 2 వాటర్ పోస్తే
లిడ్ క్లోజ్ చేసి మంచిగా పొడి పొడిగా కుక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ ఉండ్రాళ్ళు అంటే స్వామికి చాలా ఇష్టం అని చెప్తారు. ఈ ఉండ్రాళ్ళతో పాటు మీరు రెడ్ కలర్ ఫ్లవర్స్ మీకు దొరికితే గరికతో పూజ చేసుకున్నారంటే చాలా చాలా మంచిది. ఈ సంకటహార చతుర్థి పూజ మంత్లీ వన్సే కాబట్టి మీకు ఎప్పటి నుంచైనా ఏమన్నా పనులు అవ్వటం లేదు, ఏదన్నా పని స్టార్ట్ చేసినా సరే ఏదో ఒక విఘ్నాలు వస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చేసుకోండి. చాలామంది చాలా కాంప్లికేటెడ్గా చెప్తారు. అవన్నీ పట్టించుకోకుండా మనస్ఫూర్తిగా స్వామిని నమ్ముతూ మీ కష్టాన్ని స్వామికి చెప్పి హ్యాపీగా పూజ స్టార్ట్ చేసి చేసుకోండి. చాలామంది ఒక పర్టికులర్ పని కోసం మనం చేస్తూ ఉన్నట్టయితే ఈ పూజ ఇన్ని వీక్స్ చేస్తానని లిమిట్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. పూజల విషయంలో నేను అలాంటి లిమిటేషన్స్ ఏం పెట్టుకోను. నాకు చేయగలిగిన శక్తి ఇచ్చినంత వరకు నేను చేస్తాను స్వామి అని దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. అలానే చేస్తూ ఉంటాను. అది స్వామికి ప్రతివారం చేసుకునే పిండి దీపాలతో శనివారం గోవిందుడి పూజ అవ్వచ్చు, సంకటహార చతుర్థి అవ్వచ్చు. ఎప్పుడైనా నాకు వెన్స్డేస్ కూడా ఇలా నైవేద్యం పెట్టుకోవాలి అనిపిస్తే ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ కుక్ చేయకుండా మంచిగా ఇలా నైవేద్యం చేసి స్వామికి పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చే డౌట్, ఈ ఉండ్రాళ్ళు ఎన్ని చేయాలని. 11 కానీ 21 కానీ చేసి నైవేద్యం పెట్టుకోండి. నేనైతే 21 చేసుకుంటాను ఇలా చిన్న చిన్నగా. నా దగ్గర ఒక చిన్న గ్లాస్ ఉంటుంది, దాంతో 1.5 కప్ మెజర్ చేసుకున్నానంటే నాకు 21 చక్కగా వచ్చేస్తాయి ఈ సైజులో చేసుకుంటే. సో ఇంకా అలా చేసేసుకొని పైన ఒక బెల్లం ముక్క పెట్టి స్వామికి నైవేద్యం పెట్టేసుకోవడమే. ఆ తర్వాత మన వినాయకుడి స్తోత్రాలు అవి ఏమైనా చదువుకోవచ్చు. సంకటమోచన స్తోత్రం అవన్నీ ఉంటాయి కదా, అవి చదువుకోవచ్చు. వినాయకుడు అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదువుకొని హ్యాపీగా పూజ చేసేసుకొని మీ కష్టాన్ని స్వామి దగ్గర ఓపెన్గా చెప్పండి, స్వామిని అడగండి. తప్పకుండా అందులో వచ్చే విఘ్నాలన్నీ స్వామి అయితే పోగొడతారు. సో ఎవరికైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ట్రై చేయండి. ఈరోజు పూజ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం అయితే నేను మీకు చెప్తున్నాను. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇలా ఫాలో అవుతూ చేస్తాను. కొంతమంది కొన్ని పట్టింపులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీ పెద్దవాళ్ళని తెలిసిన వాళ్ళని అడిగి చేసుకోండి. అంతేగాని ఏదన్నా పని మొదలు పెట్టే ముందు ఒక 10 యూట్యూబ్ వీడియోస్ మాత్రం దయచేసి చూడొద్దు. అది నాదైనా సరే. మీకు లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోద్ది తప్ప 10 వీడియోస్ చూడడం వల్ల మనకి కావాల్సిన ఇన్పుట్స్ అయితే రావని నా ఫీలింగ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఫైనల్గా మీకు ఏం చేయాలో అర్థం కాదు. సో తెలిసిన వాళ్ళని అడిగి చేసుకోండి. ఓకే, మన జ్యోతి ఎప్పటి నుంచో చేస్తుంది కదా, తను అన్నీ ఇలా సింపుల్గా బాగానే చేసుకుంటుంది అని అనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. లేదా మీకు ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫాలో అవ్వండి. వీటన్నిటికీ మించి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి చక్కగా చేసుకోండి. ఇంకా నేను నైవేద్యం రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్వామికి దీపారాధన అయితే చేసేసుకున్నాను. నా దగ్గర ఎల్లో అండ్ వైట్ చామంతి మాత్రమే ఉన్నాయి. రోజెస్ ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు. ఉంటే కనుక మీరు గరిక అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ మాత్రం తప్పకుండా పెట్టి స్వామికి పూజ చేసుకోండి. అప్పుడప్పుడు నేను మందార మొగ్గలు తెచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకుంటూ ఉంటా. బట్ ఈసారి ఏంటో అలా అన్ప్లాన్డ్గా అయిపోయింది. ఇంకా ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత చదువుకోవాల్సినవన్నీ చదివేసుకొని హ్యాపీగా ఈవినింగ్ టైంలో కూడా ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అవుద్ది. సంకటహార చతుర్థి పూజ మార్నింగ్ ఎవరు చేయరు, ఈవినింగే మూన్ వచ్చిన తర్వాతే చేసుకోవాలి. మీరు మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి మార్నింగ్ నార్మల్ దీపారాధన చేసుకొని ఇలా నైవేద్యం చేసి పెట్టుకొని ఈవినింగ్ పూజ చేసుకొని ఉపవాసాన్ని అయితే వదలాలి. పూజ అయితే పూర్తయింది. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈ ఉండ్రాళ్ళు తినేస్తాను. మా వాళ్ళ కోసం నైట్ డిన్నర్లోకి మార్నింగ్ పెసలు నానబెట్టాను. సో ఆనియన్స్ అవేం వేయకుండా సింపుల్గా పెసరట్టు అయితే వేసి పల్లి చట్నీ చేసేసాను.
పెసరట్టు మాత్రం మీరు బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా మంచి ప్రోటీన్ రిచ్ హెల్దీ దోశ పిల్లలకి పెట్టచ్చు, మీరు తినచ్చు, డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. రకరకాల మిల్లెట్స్ యూస్ చేసి నేను దోశలు వేస్తూ ఉంటారు కదా, ఇంకా మిల్లెట్స్ ఏం సోక్ చేసుకుంటాం ఏం వేస్తాం అనుకున్నప్పుడు ఈ పెసలు కూడా వాటికి ఏం తీసిపోవు. మంచిగా పెసలు కూడా నానపెట్టుకొని ఇలా పెసరట్లు అయితే వేసుకోవచ్చు. ఇంకా మా డిన్నర్తో పాటు ఈరోజు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. పూజ విషయంలో ఏమన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. సో ఈరోజు వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.